ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఏం డిసైడ్ చేశారు? డిసైడ్ ఏంటి? ఎవరు మీరు? లక్ష్మి, మిస్సెస్ మిత్రానందన్. లక్కీ తల్లిని. మరి నేనెవరు? సవతి తల్లినా? అదే తెలియాలి. మీరు నిజంగా లక్కీ కన్న తల్లేనా? అవును. అందుకు సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? లక్కీ డెలివరీ అయిన హాస్పిటల్. అప్పుడు లక్కీని ఎందుకు వదిలేశారు? నా పరిస్థితులు అలాంటివి. ఏంటా పరిస్థితులు? అవన్నీ మీకు చెప్పాలా? చెప్పాలి. అప్పుడు ఎందుకు వదిలేశారు? ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరసలు పార్వతే అని గ్యారంటీ ఏంటి? చెప్పాలి. మీకు అన్ని వివరాలు చెప్తాను. మీరు ఇంటికి రండి. ఇక్కడ మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మిత్రగారు, మనం వెంటనే వైజాగ్ వెళ్ళాలి. జాను, మనం బయలుదేరుతున్నాము అని తాతయ్య గారికి చెప్పి బ్యాగులు సర్దు. అలాగే అక్క. ఎక్కువ ఆలోచించుకు మిత్ర, వెళ్ళి నిద్రపో. రేపు ఆ పార్వతి కాళ్ళు పట్టుకునైనా సరే లక్కీని తీసుకువెళ్లకుండా ఆపుతాను. లక్కీ మన డాటర్ మిత్ర. తనని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నిద్రపో. ఏంటి మనిషా, నువ్వింతలా చెప్తున్నా మిత్రలో ఏ రియాక్షను లేదు? రేపు లక్కీ వెళ్ళిపోతుంది అన్న బాధలో ఉన్నాడు. ఎక్కువ కదిలిస్తే ఏడ్చేసేలా ఉన్నాడాంటీ. ఊళ్ళో లక్ష్మిని పట్టుకుని ఏడ్చాడుగా, అలా నిన్ను పట్టుకుని ఏడుస్తాడేమో, ఓదార్చే అవకాశం నీకిస్తాడేమో అనుకున్నాను. ఆ సీన్ రేపా ఆంటీ? రేపు లక్కీ వెళ్లకుండా లక్ష్మి ఆపలేదు. లక్కీ దూరమై మిత్ర గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అప్పుడు నేను గుర్తొస్తాను. లక్కీని దూరం చేస్తుంది నువ్వే, మళ్ళీ మిత్రని ఓదారుస్తుంది నువ్వేనా? అప్పుడే కదా మిత్ర నాకు దగ్గరవుతాడు. రండి. ఓ, సరియు మేడం పంపించిన మనిషా మేడం తనే అనుకుంటా.
మనీషా ఉరి తీసే టైం అయిందని నువ్వు వెళ్ళి మిత్రతో చెప్పు. ఎవరమ్మా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పార్వతి. ఓ మీరేనా? కూర్చోండమ్మా. జాను, ఆవిడికి కాఫీ తీసుకునిరా. నాకేం వద్దండి. నా పాపనిస్తే తీసుకెళ్ళిపోతాను. అమ్మా అక్క అక్క ఆవిడొచ్చింది. ఎవరు జాను? లక్కీ వాళ్ళ అమ్మక్క. పార్వతి వచ్చింది. లక్కీ వాళ్ళ అమ్మ వచ్చిందా? ఇంత పొద్దున్నే వచ్చిందా? వచ్చి రాగానే లక్కీని తీసుకెళ్ళిపోతానంటుందక్క. మిత్ర మిత్ర ఆ పార్వతి వచ్చింది. అదే లక్కీ వాళ్ళ మదర్. లక్కీ మీరేనా లక్కీ కన్నతల్లి? అవును, నా పాపనిస్తే తీసుకెళ్ళిపోతాను. ఈయనే మిత్రానందన్ గారు. ఇన్నాళ్ళు మీ పాపని కన్న తండ్రిలా చూసుకున్నారు. నమస్కారం అండి. నా బిడ్డని మీ కన్న బిడ్డలా పెంచినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పాపను నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఇచ్చేయండి, వెళ్ళాలి. తను నిద్రపోతుంది, కాసేపు ఆగండి. పర్వాలేదండి, నిద్ర లేపండి. నేను మా పాపను తీసుకొని వెంటనే వెళ్ళాలి. తను బాగా యాక్ట్ చేస్తుంది కదా ఆంటీ? అవును, సరియు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. మీరొచ్చి నిమిషం కూడా కాలేదు, అప్పుడే పాపని తీసుకెళ్తాను అని 10 సార్లు అన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.